అబ్బా! ఆ కాకరకాయతో ఆవకాయ ఎంత బావుంటుందోనండి. చాలా రుచిగా, టేస్టీగా దీనికైతే వచ్చేసి నువ్వుల నూనెలో ఆ కాకరకాయ ముక్కలు వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ నువ్వుల నూనె పెట్టుకొని కొంచెం పువ్వు వేసుకొని దాంట్లో కొంచెము కారము, ఉప్పు, ఆవపిండి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ కాకరకాయ ముక్కలు వేసేసి దీంట్లో సాల్ట్ వేసి వేయించుకొని తర్వాత వచ్చేసి దీంట్లో నిమ్మకాయ పిండుకొని లాస్ట్లో మెంతి పిండి వేసుకొని ఆ కాకరకాయ ఆవకాయ తయారు చేసుకున్నాం అనుకోండి 6 మంత్స్ నిల్వ ఉంటుంది. చాలా రుచిగా టేస్టీగా ఉండే ఆ కాకరకాయ అండి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ కాకరకాయ ఆవకాయ అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.